ఈ నెల 13వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు కలిసి ఉమ్మడిగా క్విట్ కార్పొరేట్ సేవ్ అగ్రికల్చర్ అని చెప్పేసి పేరు మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ప్రధానంగా మోడీ అధికారానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు దాదాపు కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్నాడు తప్ప, అంబానీ అదాని కోసమే పనిచేస్తూ ఉన్నాడు తప్ప ప్రజల గురించి కానీ, రైతుల గురించి కానీ, వ్యవసాయ కార్మికుల గురించి, అట్టడుగు వర్గాల ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఈ కాలంలోనే దాదాపు 20 లక్షల కోట్లకి పడగలెత్తినటువంటి అంబానీ అదానీలు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ప్రధానంగా మోడీ పరిపాలన ఆసరా చేసుకొని దాదాపు ఈ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం తమ కైవసం చేసుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసి, ఆ కార్పొరేటీకరణలో వ్యవసాయ రంగాన్ని మొత్తం తమ చేజిక్కోవాలని అదాని, అంబానీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు వ్యతిరేకంగా క్విట్ కార్పొరేట్స్ సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ అని చెప్పేసి పేరు మీద యాజిటేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం, అట్టడుగు ప్రజలంతా కాబట్టి ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి దీని వెనకాల సమీకరణ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.